హాయ్ అండి, దేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు బెండకాయ బంక లేకుండా జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పెన్న మీద బెండకాయలు వేసి ఇలా బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలా. ఓకే, ఇలా వేపుకుంటే బెండకాయ బాగా టేస్టీగా ఉంటుంది, జిగురు కూడా ఉండదు. బాగా పెన్న మీద కానీ ఇట్లా పెన్న మీద అయితే బాగుంటుంది, బాలలో అయితే అంతగా బాగుండదు, టేస్ట్ ఉండదు. బాగా ఎర్రగా వరకు బాగా వేపుకోవాలి. బాగా బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇంకా వేగాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెన్న మీద వేపుకొని దొండకాయలు కానీ బెండకాయలు కానీ సోలకాయలు కానీ ఇలా పెన్న మీద ఎంచుకొని కర్రీ చేసుకున్నారు అనుకోండి, వేరే లెవెల్. అంతే, ఇంకొక 5 minutes వేగాలి. చూడండి, బాగా వేగిపోయినాయి పెన్న మీద. ఇవి చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసినాక కర్రీ చేసుకుందాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బెండకాయ రొట్టె కూడా చూపిస్తానండి మీకు ఎలా చేయాలో. ఓకేనా, ఇది చల్లగా అయినాక కర్రీ చేసుకుందాం, వెయిట్ చేయండి. చూడండి, బెండకాయ చల్లగా అయినాయి. పక్కన బాల పెట్టుకున్నాను, నూనె వేసుకుని జీలకర్రలు వేసిన. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుందాం. కొంచెం పల్లీలు వేస్తే టేస్టీగా వస్తుంది అన్నమాట. పల్లీలు వేగినాక అదే నూనె వేసుకొని ఉల్లిగడ్డలు బొడ్డలు బాగా వేగినాక ఈ బెండకాయలు వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. ఆయిల్ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. బెండకాయలో ఒక 2 spoons సరిపోతుంది. ఇప్పుడు ఈ బెండకాయలు దీంట్లో షిఫ్ట్ చేద్దాం. ఇంకా బెండకాయలన్నీ షిఫ్ట్ చేసినాం. బాగా కలపాలా. కలుపుకొని ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుందాం. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, జిగురు ఉండదు అన్నమాట, ఫ్రై లాగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేసుకున్నాక మళ్ళీ ఇలాగ చేసుకోవాలనిపిస్తుంది. ఉప్పు కారం వేసుకుందాం. ఇద్దండి, బెండకాయలు బాగా ఎగినాక ఉప్పు కారం పసుపు కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకోవాలా. ఒక 10 నిమిషాలు మగ్గ వరకు వెయిట్ చేద్దాం. చూడండి, కొంచెం కూడా ఎక్కడే కానీ జిగురు అనేది ఏమైనా కనిపిస్తుందో చూడండి, లేదు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 minutes వెయిట్ చేద్దాం. చూడండి, ఏగుతుంది, బాగా రోస్ట్ అయింది. చూడండి, కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. సో బెండకాయ రెడీ. ఇక్కడ వేడి పెట్టినాను, రొట్టె కూడా చూపిస్తాను, వెయిట్ చేద్దాం. బాగా వేడిగా ఉండకూడదు, గోరెచ్చగా, అట్లా గోరెచ్చగా కాదు, అంత వేడికి కాదు, మామూలు కొట్టేమైనా. అయితే రొట్టె పిండి ఇట్లా వేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగే, అంత గట్టి తడుపుకోకూడదు, అంత మెత్త తడుపుకోకూడదు. నేను చూపిస్తాను. నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా మొత్తం ముద్దలాగా చేసుకోండి. వేడి నీళ్ళతో అయితే బాగా వస్తుంది, చల్ల నీళ్ళు అయితే మధ్యలో చీలిపోతుంది అన్నమాట. ఎందుకంటే ముద్ద ఇట్లా అవుతుంది, చపాతీ ముద్దలాగా అనిపిస్తుంది కదా మీకు. కొంచెం తీసుకొని ఇప్పుడు రొట్టె చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. తీసుకురా వీడియో అట్లా రొట్టె చేసి
ఇట్లా తిప్పుకుంటూ చేయాలి. చూడండి కనిపిస్తుందా మీకు రొట్టె? పిండి వేసుకుంటూ కొట్టుకోవాలి. ఇట్లా కొట్టుకుంటూ స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ జరగలేదు అనుకోండి, పిండి కొట్టుకుంటూ జరుపుకోవాలి. ఇలా పిండి వేసుకొని తిప్పుకుంటూ చేసుకోవాలా. ఇది ఫస్ట్ ఇది మేము కుక్కర్ వేస్తాం కాబట్టి కొంచెం లాగే చేస్తాము. ఇంకోటి చూపిస్తూ ఉండండి. ఒకవేళ పీటకి ఇలా కడుచుకోయింది అనుకోండి, ఇలా సలాడ్ ఇట్లా అనుకుంటే తీసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటాయి ఇవన్నీ. అలా నెక్స్ట్ రొట్టె చూద్దాం. మీకు ఎంత కావాలో అంత తీసేసుకోండి. రొట్టె తీయి, రొట్టె మాత్రమే. ఇదండి ఇంకో రొట్టె. ఇలా పిండి వేసుకొని స్ప్రెడ్ చేయాలా, పైనుంచి తీయి అట్లా. కనిపిస్తుందా అంటే మీకు క్లియర్గా? ఇలా కొట్టుకుంటూ స్ప్రెడ్ చేస్తే పెద్దగా అవుతుంది. ఇది రొట్టె కాలుతుంది. మీకు ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ కొట్టుకోవాలి. రొట్టె ఇలా ఉంది. ఇప్పుడు పెన్న మీద వేద్దాము. వాటర్ వేద్దాం. ఇదో ఇలా బుడుగులు వస్తుంది కదండి. ఇప్పుడు తిప్పేద్దాము. ఇలా వస్తుంది. బాగా కాలాలండి, లేకపోతే పిండి పిండి ఉంటుంది. చూడండి తిప్పినాను నేను. రొట్టె ఇలా కాలుతుంది. తడి తడి ఉంటుంది కాబట్టి బాగా కాల్చుకోవాలి. ఇదిగోండి రొట్టె రెడీ. రొట్టె రెడీ, బెండకాయ రెడీ. తిందాం రండి మీరు కూడా. మీరు ఈరోజు డిన్నర్ ఏం చేసినారో మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను రొట్టెలు చేసుకుంటూ ఉంటాను, మీరు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.